హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ ఫ్రాక్స్ అయితే ఈరోజు కటింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా అయితే కటింగ్ చూపిస్తానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి 4 ఫోల్డింగ్ అయితే చెయ్యాలండి. 4 ఫోల్డింగ్ చేస్తే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కింద సైడ్ క్రాస్ ఏం లేకుండా ఒక స్కేల్తో అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ లెంత్ ఏమో నాదేమో 13.5 కదా, 13.5కి 1 ఇంచెస్ కలిపేసి 14.5 అయితే పెడుతున్నాను అనమాట. 14.5 దగ్గర ఒక డ్రా చేసుకోవాలి. ఇటు చివరన కూడా ఒకసారి 14.5 దగ్గర కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్తో అయితే ఒక లైన్ అయితే గీసేసుకోవాలండి. ఇప్పుడు సోలర్ అయితే నాది 6 ఇంచెస్ అనమాట. 6 ఇంచెస్కి డ్రా చేసుకుంటున్నాను. సంక రౌండ్ ఏమో 6.5 పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అక్కడ కూడా 6 ఇంచెస్ ఉందో లేదో చూసుకొని అక్కడ ఒక లైన్స్ అయితే డ్రా చేసుకోండి. చాలా సింపుల్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇటు పక్క కూడా ఒక లైన్ గీసేసి ఇప్పుడు చిన్న సైజు కాబట్టి ఇంచె పావు పెడుతున్నానండి సంక రౌండ్ కోసం. మన 6 ఇంచ్ 6.5 పెట్టాం కదా, 6.5లో 3.5 అయితే పెడుతున్నాను అనమాట రౌండ్ కోసం. ఇంకా 36 కాబట్టి 9 ఇంచెస్ పెట్టి ఖర్చుకేమో పావుతొక 2 ఉంది. అక్కడ క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను అనమాట. 2 ఇంచె వరకు పెట్టుకోవచ్చు. నేను పావుతొక 2 పెట్టాను, అక్కడ అంతే ఉంది క్లాత్. జాయింట్ చేయాలనిపించలేదు నాకు. ఇప్పుడు అక్కడ అలా సంక రౌండ్ అయితే గీసేసి ఇప్పుడు నెక్ అయితే 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్కేమో 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను అనమాట. అక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టి స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నడుము భాగానికి 8 ఇంచులు ఎడుతున్నానండి. నాకు మొత్తం 32 కదా, 4 భాగాలు చేస్తే 8 ఇంచులు. 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసి డాట్ పెట్టుకోవాలి కాబట్టి డాట్కి 1 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా పావుతగ 2 అక్కడే కూడా క్లాత్ అంతే మిగిలింది కాబట్టి సమానంగా అక్కడ పెట్టేశాను అనమాట. మీకు ఒకవేళ ఉంటే 2 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి ఎంత కొలిచానో అలా మధ్యకి పెట్టుకోండి. మధ్యన దగ్గర ఒక గీత అయితే లైన్ డ్రా చేసుకుని క్రాస్గా ఒక 1 ఇంచెస్ ఉండేలాగా ఈ స్కేల్తో గీసుకోండి. ఎందుకంటే స్టిప్గా ఉంటుందండి, అలా క్రాస్గా తీస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు సంక రౌండ్ ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం లోతుగా రౌండ్ చేసుకోవాలండి. ఒక ఒక హాఫ్ ఇంచ్ కానీ ఇంచ్ కానీ ఒక డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా చిన్న క్రాస్గా తీసుకోండి మెడ దగ్గర, ఎందుకంటే సోలర్ జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలాగుందో అలా కట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే నేను రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఎలాగుందో అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోత్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మార్కింగ్ చేసి ఉన్నాం కదా, ఆ లోతు కట్ చేయడం వల్ల మనకి ఫ్రంట్కి ముడతలు ఏమి లేకుండా ఉంటుంది అనమాట. అలాగే ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. నేనైతే స్క్వేరే పెడుతున్నాను, మీరు ఏ నెక్ పెట్టాలనుకున్నా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కూడా స్క్వేర్ నెక్కే పెడుతున్నాను, కానీ దానికన్నా తక్కువ పెడుతున్నాను అనమాట. ఇది 4 ఇంచెస్ పెడుతున్నాను, అది 5 ఇంచెస్ పెట్టాను కదా, ఇది 4 ఇంచెస్ పెడుతున్నాను. ఎక్కువ డీప్ పెట్టాలనిపించలేదు. అలాగే మా సోనీ కూడా వేసుకోదు ఎక్కువ బ్యాక్ సైడ్ డీప్ ఉంటే, నేను కాకపోయినా తను వేసుకుంటుంది కదా అనేసి 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే 3 ఇంచెస్ మనం అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ 3 ఇంచెస్ దగ్గర స్కేల్తో డ్రా చేసుకొని అలా కూడా మెడ కట్ చేసుకోవాలి. మీరు ఎక్కువ డీప్ పెట్టాలన్నా కూడా పెట్టుకోవచ్చు. అలా స్కేల్తో డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు కింద భాగానికి లైనింగ్ కావాలి కాబట్టి లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. నేను 2 మీటరే తీసుకున్నానండి. ఎందుకంటే దీనికి అంత ఎఫర్ట్ పెట్టాలనిపించలేదు. అంటే ఇంత బాగా వస్తుందేమో అని అనుకోలేదు. దానికోసం నేను 2 మీటరే తీసుకున్నాను. మీరు కావాలంటే 2.5 తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇది నేను 2 మీటర్ తీసుకున్నాను కదా, 2 మీటర్లో నేను 1/2 మీటర్ పోయినా ఇంకా 1.5 ఉంటుంది. దానికి నేను ఇలా 4 ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇది చూసారా, 4 ఫోల్డింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మనం పైన ఎలాగ 4 ఫోల్డింగ్ చేసామో దీనికి కూడా అలాగే 4 ఫోల్డింగ్ చేసుకోవాలండి. అలాగే క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నాది టోటల్ లెంత్ 46, 13.5 అయితే తీసుకున్నాను కదా బాడీ పార్ట్కి. ఇంకా 32.5 ఉంటుంది. ఈ 32.5లోనే నేను ఒక 1 ఇంచ్ కలిపేసి 33.5 అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే 1 ఇంచెస్ ఖర్చుకు పోతుంది కదా, అందుకోసం 33.5 పెడుతున్నాను. ఓకేనా, మీకు అర్థమైందా? మెయిన్ భాగానికి 33.5 పెట్టాలి. దీనికైతే నేను 31 అయితే పెడుతున్నాను అనమాట. దీనికన్నా 2 ఇంచెస్ 3 ఇంచెస్ తగ్గించి పెట్టుకోవాలి. నేను ఇది 31 అయితే పెట్టుకున్నాను. లోపల లైనింగ్ కాబట్టి కొంచెం షార్ట్ ఉండాలి కదా, అందుకోసం. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. నేను జూమ్ చేసే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ సైడ్న ఎల్లో ఉంది చూడండి అంచు, ఆ అంచు అయితే కట్ చేసేస్తాను. దీనికి బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందండి, మస్టర్డ్ ఎల్లో వచ్చింది. దీన్ని నేను వేరే బ్లౌజ్ కోసం వాడేశాను, ఎలాగో కాటన్ ఫ్యాబ్రిక్ కదా అనేసి. అంచు తీసేసి ఇంకా పళ్ళు పాటు ఉంటాయి కదా, ఆ పళ్ళు పాటు కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. అది హ్యాండ్స్కి వాడుకోవచ్చు పళ్ళు పాటు, నేను హ్యాండ్స్కే వాడాను. ఆ పళ్ళు పాటు కట్ చేసేసాక ఇంకా బోడీ కోసం కట్ చేస్తున్నాను. ఆ బోడీ అయితే ఈ హంసాలు ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట. ఒక్కటే ఫోల్డింగ్ చేసుకున్నాను నేను, ఒక ఫోల్డింగ్ తోటే కట్ చేస్తున్నాను. ఆ ఒక్క ఫోల్డింగ్లోనే బ్యాక్ ఫ్రంట్ వచ్చేస్తుందండి. ఆ హంసలేమో ఫ్రంట్ పెట్టేస్తాను, నార్మల్ పింట్ ఏమో బ్యాక్ సైడ్ పెట్టాను. ఒకసారి చూడండి కరెక్ట్గా వీడియో చూస్తే మీకు కరెక్ట్గా అర్థం అవుతుంది. ఎందుకంటే దీంట్లో నేను హ్యాండ్స్ తీయట్లే, ఫ్రంట్ బ్యాక్ 2 తీస్తాను అనమాట, అంతే. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేయాలి. దానికన్నా ఒక 1/2 ఇంచే ఉంచేసి కట్ చేయండి, ఎందుకంటే ఖర్చు ఉండాలి కాబట్టి. మనం సమానంగా తీసుకుంటే మనం కుట్టినప్పుడు మళ్ళీ ఎగుడు దిగుడు లాగా వస్తుంది. అదైతే నేను ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాను అనమాట. దానివల్ల లుకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాము. సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి నేను పళ్ళు పాటు ఉంది కదా, పళ్ళు పాటులో అయితే కట్ చేసి చూపిస్తాను. అది కూడా బుట్ట ఎలా చేశాను కూడా చూపిస్తాను మీకు. అలాగే ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసేసాక సైడ్ అంచులు ఉన్నాయి కదా, ఆ అంచులు కూడా కట్ చేసి మీకు చూపిస్తాను. నేనైతే ఆ అంచులు ఉంచుకోవట్లేదండి, ఎందుకంటే దానికి కలర్ ఆపోజిట్ లాగా కనపడుతుంది. వైట్ వచ్చి ఉంటే ఉంచేసేదాన్ని, ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి నాకు నచ్చలేదన్నమాట. అందుకోసం ఆ బోర్డర్ అయితే తీసేస్తాను, తీసి మీకు చూపిస్తాను. బోర్డర్ అయితే తీసేసాను. ఇలాగ సారీ ఫోల్డింగ్ చేస్తున్నాం కదా, మనం సారీ ఫోల్డింగ్ అయితే చేశాను. మీ ఇష్టము, ఎన్ని ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎంత ఉంచుకోవాలనుకున్నాము, 33.5 కదా, దానికి 1/2 ఇంచ్కి ఏముంది అనేసి 34 పెట్టేశానండి నేను డైరెక్ట్. ఇక్కడ కూడా 34 ఇటుపక్క చేసి స్కేల్తో డ్రా చేసేసి కట్ చేసుకోవడమే. అలాగే ఈ వీడియో ఒకవేళ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను కట్ చేసేస్తున్నాను. ఇది కట్ చేశాక హ్యాండ్స్కి అయితే కట్ చేద్దాము. నేను పళ్ళు పాటులో హ్యాండ్స్ కట్ చేస్తానని చెప్పాను కదా, అలాగే ఇది 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఆ ఎల్లో వరకు ఉన్నాయి చూడండి, నేను అక్కడ వరకే ఫోల్డ్ చేసుకున్నాను అనమాట, ఎల్లో రాకూడదు అనేసి. ఇప్పుడు క్రాస్ ఏం లేకుండా అక్కడ అయితే లైన్ ఒక డ్రా చేసేసుకున్నాను అనమాట. నాది 8 ఇంచెస్ లెంత్, 8 ఇంచెస్కి ఏమో నేను 7 ఇంచెస్ అయితే ఉంచుకున్నాను, ఎందుకంటే 1 ఇంచెస్ బోర్డర్ లాగా రావాలనేసి. మీరు ఎక్కువ పెద్ద బోర్డర్ కావాలంటే 2 ఇంచెస్ కూడా ఉంచుకోవచ్చు. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసి బుట్ట కోసం అయితే 3 ఇంచెస్ అయితే నేను పెట్టాను అనమాట. అక్కడ పైకి 3 ఇంచెస్ బుట్ట కోసం పెట్టాను. అలాగే ఇక్కడ కూడా అంతే, సేమ్ టు సేమ్ పెట్టాను. 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను, ఎందుకంటే కరెక్ట్గా అక్కడ ఈ స్కేల్తో గీస్తే మన హ్యాండ్స్ కూడా డ్రా చేయడానికి అవుతుంది కదా, అందుకోసం. ఇప్పుడు హ్యాండ్స్ డౌన్ ఏమో 3.5 అయితే కిందకి పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి 3.5, లేకపోతే చిన్న సైజు ఉంటే 3 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇది 36 వచ్చింది కాబట్టి 3.5 పెట్టుకున్నాను అనమాట. అక్కడ కూడా ఒక డ్రా చేసుకోండి లైన్ అయితే.
పఫ్ కోసం 3 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసాం కదా, అక్కడ పక్కనేమో 2.5 పెట్టుకోండి. అలాగే కిందన కూడా 2.5 పెట్టుకోండి. ఎందుకంటే బాక్స్ లాగా గీసేసుకోండి. అక్కడే మనకి కుచ్చులు వస్తాయి. ఇది చాలా గమనించుకోండి. చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ కూడానా. చూడండి అక్కడ బాక్స్ లాగా చేసుకున్నాను కదా, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. మీకు అక్కడ కొంచెం చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది సంక డౌన్ కదా, ఇప్పుడు సంక దగ్గర మార్కింగ్ చేసుకోవడానికి 7.5 పెట్టుకున్నాను. ఇది నేను 7.5 పెట్టుకున్నాను. అక్కడేమో హ్యాండ్స్ లూజు, నేను అక్కడి నుంచి మార్కింగ్ చేస్తాను. ఎక్కడ 2.5 పెట్టుకున్నాను కాబట్టి అక్కడి నుంచి మార్కింగ్ చేస్తాను. మీరు అలా చేయకండి. అలా చేస్తే మీకు షార్ట్ వచ్చేస్తుంది. ఎక్కడైతే 2.5 మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ నుంచి ఇటు పక్కకి రండి. అప్పుడే మీకు సెట్ అవుతుంది. లేకపోతే కొంచెం ఖర్చుకు ఉండదన్నమాట. నేను మిస్టేక్ చేశాను, తర్వాత జాయిన్ చేసుకున్నాను. మీరు ఆ మిస్టేక్ చేయకండి, కరెక్ట్గా గమనించండి. హ్యాండ్స్ మనం ఎలాగ కర్రు తీసుకుంటామో అలాగా అక్కడ మీకు అలా కుర్చీలు వస్తాయి అన్నమాట. ఆ కుర్చీల దగ్గర నుంచి ఇక్కడ 2.5 ఉంచాం కదా హ్యాండ్స్ దగ్గర మనకి, అక్కడి నుంచి మీరు మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్స్ లూజ్ అనమాట. హ్యాండ్స్ లూజ్ ఒకసారి కరెక్ట్గా వినండి. హ్యాండ్స్ లూజ్ దగ్గర మీరు 2.5 పెట్టుకున్నారు. ఆ 2.5కి వదిలేసి మీకు హ్యాండ్స్ ఎంత లూజ్ ఉందో అంత పెట్టుకోండి. నేను అక్కడి నుంచే పెట్టేసుకున్నాను అనమాట. అందుకోసం నాకు షార్ట్ వచ్చేసింది. మళ్ళీ జాయింట్ చేసుకోవాల్సి వచ్చింది. చూసారా, అక్కడ అలా పెట్టుకోకూడదు మీరు కూడా. ఓకేనా. అలాగే కర్వ్స్ లాగా చేసేసుకొని ఇక్కడ జాయింట్ పడుతుంది ముందే. సంక దగ్గర కొంచెం జాయింట్ పడిన ప్రాబ్లం లేదనేసి నేను చెప్తున్నాను అనమాట. అక్కడ మీకు అర్థమైందా అనుకుంటున్నాను. లేకపోతే ఇంకోసారి చెప్పండి. సేమ్ ఇదే హ్యాండ్స్ పేపర్ కటింగ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. నేనైతే హ్యాండ్స్ దగ్గర చిన్న మిస్టేక్ చేశాను. అది కూడా ఖర్చు లేకుండా చేసుకున్నాను అనమాట. మీరైతే కొంచెం చూసి కట్ చేసుకోండి. అలాగే నేను చెప్పింది కూడా కొంచెం అర్థం చేసుకోండి. అక్కడ హ్యాండ్స్ లూజు మనం కింద పెడతాం కదా, దానికి అది 2.5 పెట్టుకున్నాము. అక్కడ వదిలేసి అక్కడ నుంచి మీరు హ్యాండ్స్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోండి. నేను స్టిచ్చింగ్ దగ్గరే కొంచెం ఆలోచించాను, ఇదేంటి ఇంత తక్కువ వస్తుంది అనేసి జాయింట్ పెట్టుకున్నాను అనమాట. ఓకేనా. అక్కడ కొంచెం జాయింట్ వస్తుంది, అది నేను చెప్తున్నాను అనమాట. అలాగే ఇప్పుడు టక్స్ ఇవ్వాలండి. మనం ఎక్కడ కుర్చీలు పెడుతున్నామో అక్కడ నుంచి టక్స్ పెట్టుకున్నామంటే అక్కడ నుంచి ఈజీ అవుతుంది. లేకపోతే కుర్చీలు పెట్టినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ 2.5కి పెట్టుకున్నాం కదా, అక్కడ 2.5ని అక్కడ పఫ్ కోసం 3 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, ఆ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అదే టక్స్ అయితే వేసుకోవాలి. ఇంతటితో కటింగ్ వీడియో అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో రేపు వస్తుంది. ఈ వీడియో ఒకవేళ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.